బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రజల మధ్యలో లేకపోయినా నేడు ఆయన జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు గ్రామంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నెహ్రూ నగర్లో పీఎం సూర్యాఘర్ కింద ఉచిత సోలార్ కార్ని ప్రారంభించారు. అలాగే బీటీ రోడ్డును ప్రారంభించి గ్రామస్తులతో మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135వ జయంతి వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని, అంబేద్కర్ స్ఫూర్తితోనే ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా పీఎం సూర్యాఘర్ అమలు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల ఉచిత కనెక్షన్లు మంజూరు చేశారన్నారు. దాదాపు ఎలక్షన్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ ముఖ్యంగా మన డిపార్ట్మెంట్కి సంబంధించి ఎల్సిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి 480 పోల్స్ మన సంతమాగులూరు గ్రామంలో, అదేవిధంగా మనం ఎస్సీ కాలనీలో మొత్తం కంప్లీట్ చేశాము. ఇంకా ఒక 50 కావాలంటున్నారు పోల్స్. ట్రాన్స్ఫారాలు లో వోల్టేజ్ రాకూడదని ట్రాన్స్ఫారాలు పెట్టారు. లో వోల్టేజ్ వస్తుందా, ఇప్పుడు ఎట్లుంది, బాగానే ఉందా, అది అప్పుడు మేము చెప్పుకొని వెళ్తాం కదా. అందుకని మీరు ఇంకా ట్రాన్స్ఫారాలు బిగించాలా? 10 రోజుల్లో ఎస్సీ డిఈ గారు ఇక్కడే చెప్తున్నాడు, 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇంకొక 50 పోల్స్ కావాలన్నాడు, అవి కూడా వేస్తామని చెప్తున్నాడు. అదేవిధంగా మన పాతమాగులూరులో కూడా దాదాపు 400 పోల్స్ వేయాల్సింది ఉంది. ఇంకొక 10 పోల్స్ వేయాలి. రెండింటి మీద కలిపి ఓ దాంట్లో 1.5 ఓ దాంట్లో 1,15,00,000 ఖర్చు పెట్టి ఒక 10-15 రోజుల్లో టోటల్గా కంప్లీట్ చేస్తామని చెప్పి. ఇప్పటికి ఎన్ని వేసావు సంతమాగులూరు కాలనీలో? 80 వేసేసావా? ఇది ఊరు మొత్తమా? కాదమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయాలి. ఊరు మొత్తం కలిపి 480 వేసావు. ఇక్కడ పాతమాగులూరు 400 వేసావు. ఇంకో 50 అక్కడ కావాలి, ఇంకో 10 కావాలి. ట్రాన్స్ఫారాలు బిగించాలా, బిగించేశారా? ఇంకా బిగించాలి. ట్రాన్స్ఫారాలు 4 బిగించాలి, పాతమాగులూరు 2 బిగించాలి. ఇవన్నీ చేస్తే కనుక మనకు లో వోల్టేజ్ సమస్య ఉండదు. ఇంకోటి కూడా గవర్నమెంట్ ఒకటి తీసుకుంది, ఒక మనకి వాడకం ఎక్కువైపోయింది కరెంటు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, మన ఇంటి మీదే మనమే ఉత్పత్తి చేసుకునే కరెంటు సౌకర్యం కలగాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు 6 లక్షల కనెక్షన్లు ఎస్సీ ఎస్టీలు ఇళ్లమైనా ఉచితంగా 2 కిలోవాట్లతోటి ఉచితంగా మనం కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవాళ. ఇప్పుడు మనం ఇక్కడ పోతున్నాం, నెహ్రూ నగర్లో ఒక 40 ఇళ్లకు చేశాం, 37 ఇళ్లకు చేశాం అనమాట. రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ చేసుకుంటామని ముందుకు వచ్చారు. 1,25,000 ఖర్చు అవుతుంది. మన కాలనీలో కూడా బిగిన్ చేస్తారు. ఎవరైతే ముందుకు వచ్చి మొత్తం పెట్టించుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇది సోలార్ పెట్టేసి అన్ని కూడా పెడతాము. రాబోయే రోజుల్లో ఇంకా వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మన ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకూడదు. గత ప్రభుత్వం లాగా 7 సార్లు కరెంటు బిల్లు పెంచడాలు ఇట్లాంటివి ఉండకూడదనే ఉద్దేశంతో ఇవాళ ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నాం. అదేవిధంగా బీసీలకు వచ్చేసరికి మళ్ళీ అదనంగా ఇంకొక 20,000, 78,000తో పాటు ఇంకొక 28,000, ఓసీలకు వచ్చేసరికి ఒక 78,000. ముందు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు పెట్టించండి. పెట్టించిన తర్వాత మీకు మనకి ఏ విధంగా ఉండిదో అప్పుడు అర్థమైంది. ఆ రోజు అనుకున్నాం మన జగజ్జీవన్ రావు గారి జయంతి రోజు స్టార్ట్ చేసి అంబేద్కర్ గారి జయంతి రోజు వరకు కంటిన్యూగా మనం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ కార్యక్రమం చేయాలి. దాదాపు ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇవన్నీ కూడా చేయాలని చెప్పి అనుకున్నాం. ఆ రోజు అనుకున్న ప్రకారం ఇవాళ కూడా కొన్ని గ్రామాల్లో అన్ని చోట్ల ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. గతంలో కూడా మీరు అడగలానే ఆ రోజు దాదాపు గవర్నమెంట్లో చంద్రబాబు గారిని అడిగి 50 లక్షల రూపాయలు మనం చర్చికి చేశాము. తర్వాత మీరు కూడా సొంత డబ్బులు వేసుకొని పైన కూడా నిర్మించారు, బాగుంది, బాగా కట్టారు. ఇంకా ఫాస్ట్ గారు దాన్ని బాగా కట్టాము. ఆ రోజు చిన్నది ఉండేది మేము చూసినప్పుడు, అంతే కదా. తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక 50 లక్షలు ఇచ్చారు. తర్వాత మీరు సొంత నిధులతో కూడా చాలా పెద్ద ఎత్తున కట్టుకున్నారు. ఇంకా ఈ కాలనీకి సంబంధించి ఏదైనా సరే తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తాను. ఏదైనా పని ఉన్నా సరే వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు ఏ పని ఉన్నా సరే చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ బంధం కాదు, మా పేదనాన్న దగ్గర నుంచి మీ అందరూ తెలుసు నాకు. సరే ఒక ఎలక్షన్లో ముందు కనుక జరుగుతూ ఉంటుంటాయి, ఒక్కొక్క అభిప్రాయం నిలబడి ఉంటాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఏదైనా సరే మీరు నా దగ్గరకు వచ్చి ఏది చేయించుకోవడానికైనా ముందుకు రావచ్చు అని చెప్పి కూడా మరొకసారి పేరున తెలియజేసుకుంటూ ఇవాళ మీతో కలిసి ఈ కాలనీలో అంబేద్కర్ గారి జయంతిని మీ అందరితో కలిసి
పనిచేసినందుకు వచ్చి పాల్గొన్నందుకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకో ప్లేస్ ఉంటే ఇబ్బంది ఏం లేదు, లేదనుకుంటే పైకి లేపంటే పైకి లేపేసేస్తాం. మీరు చూసుకోండి, మీరు డీ గారు మాట్లాడుకోండి. మీకు పైకి లేపితే బాగుంది అనుకుంటే పైకి లేపుకోండి, తీసేసుకోవాలంటే తీసేసుకోండి, అది మీ ఇష్టం. మీరు ఆయన కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు ఇక్కడ నుండి చెప్పే కంటే మీరు చూసుకొని మాట్లాడితే బెటర్. ఓకే, మిగతా పనులు ఎల్సిటీ కూడా మొత్తం పని చేయించేసి, కొండ దగ్గర మట్టి ఉంది కదా, ఆ మట్టి తోలించండి. ఎన్ని ట్రిప్పులు పడతాయి? 200 ట్రిప్పులు. ఎండిఓ గారు నేను పర్మిషన్ ఇప్పిస్తాను. 200 కాక 300 పని మొదలు పెట్టిన తర్వాత అవ్వాలి కదా. అది ఇమీడియట్ గా ఇవాళ ఈ కార్యక్రమంకి వచ్చినందుకు మీకు మాట ఇస్తున్నాను. అమ్మంటే ఇమీడియట్ గా దాన్ని రేపు నుంచే పెట్టి తొలిచ్చేస్తాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరు పిల్లలు అంటున్నారా? పిల్లలు చూడమ్మా, పక్కబా ఎందుకు మనం కూర్చొని చెప్పు. రెడ్ బుక్ పాలనతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం అద్దెకిలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అశోక్ కుమార్ వైసీపీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, నేడు సమాజంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా సమానత్వంతో జీవిస్తున్నాడంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తున్నారని అశోక్ మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా రెడ్ బుక్ పాలన నడుస్తుందన్నారు. ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటున్నానంటే, నాలాంటి ఒక వ్యక్తి ఈరోజు రోడ్ల మీద ప్రశాంతంగా తిరగగలుగుతున్నాడు, లేదా నాకు నచ్చిన చదువుకోగలుగుతున్నాను, లేదా నాకు నచ్చిన బట్ట వేసుకుంటున్నాను, లేదా నాకు నచ్చిన చోట ఉంటున్నాను అంటే దానికి కారణం ఆ రోజు ఆ మహనీయుడు అందరితో కలిపి స్థాపించినటువంటి రాజ్యాంగం యొక్క అవశేషాలనే మనం ఈరోజు అందరం పొందుతున్నామనేది గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలోని ప్రతి పేజీ కూడా దేశంలోని ప్రతి పౌరునికి కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది. కానీ ఈ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కూడా కాలరాస్తూ ఆ మహనీయుడు రచించినటువంటి రాజ్యాంగానికే ఆపోజిట్గా రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇంకొక కొత్త పదాన్ని తీసుకొస్తున్నారు. సరే, రోజు మీది కష్టాలు పడతాం, అవమానాలు పడతాం, దేన్నైనా భరించుకుంటాం. కానీ అలాంటి గొప్ప మహనీయులు రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజలు క్షమించరు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క పౌరుడు చదువుకోవటానికి, పోరాడటానికి, వ్యవస్థీకృతం చేయడానికి సమాన హక్కులు కల్పించాలి అనే ఒక నినాదంతోనే ఆ రోజు పోరాడారు. దాన్నే మనం భావితరాలకు కూడా ముందు అందించాలి అనే ఒక ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ డెఫినెట్గా ఆయన రాజ్యాంగానికి అనుగుణంగానే ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక హక్కుల్ని కాపాడటానికి పోరాడుతాం. ముఖ్యంగా యువతని పెడదారి పట్టిస్తున్నటువంటి గంజాయి నిర్మూలన కావాలని, అదేవిధంగా ప్రతి ఒక్క దానిలో జరుగుతున్నటువంటి కల్తీని నిర్మూలించాలని, దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా అన్యాయాలను ఎదుర్కోవటానికి ప్రజలందరికీ మనోధైర్యం నింపటానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు రెడీగా ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, నాయకులకి, కార్యకర్తలకి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా
సార్ ఒకసారి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అగ్నిమాపక అమరవీరులను గుర్తు చేసుకుంటూ ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయని అద్దంకి ఆర్డీఓ జాన్సన్ అన్నారు. అద్దంకి మార్కెట్ యార్డ్ ఆవరణలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలను ఆర్డీఓ జాన్సన్ ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఫైర్ పరికరాలను పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్స్ను ఆర్డీఓ జాన్సన్, ఎంఈఓ కేవి శ్రీనివాసరావు, ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు కలిసి ఆవిష్కరణ చేశారు. వేసవికాలం వచ్చిన నేపథ్యంలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగితే తక్షణమే అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించాలన్నారు. అంటే తెలుసు కదా మీకు, ఇల్లు అంటుకున్నప్పుడు కానీ లేదా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కానీ మిలిటరీ లెక్కన మనం ఫోన్ కొట్టంగానే ఈ పలానా చోట ఇల్లు అంటుకుందండి, ఇల్లు కాలుతుంది, అగ్ని ప్రమాదం జరిగింది అని మనం చెప్పిన వెంటనే స్పందించేవాళ్ళు అగ్నిమాపక దళం. వీళ్ళు చాలా ముఖ్యం. మన ప్రాణాన్ని రక్షించేది ఎవరో చెప్పండి? డాక్టర్లు అనంటే చెప్పండి, తర్వాత సైనికులు, తర్వాత అగ్నిమాపక దళ సిబ్బంది. ఎందుకంటే మనం ఉంటాం పూరిగుడిసెలో ఉంటాం, ఇల్లు అంటుకుంటుంది, వెంటనే మనం బయటికి రాలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ధైర్యం ఉపయోగించి ధైర్య సాహసాలతో మన ఇంట్లోకి దొరబడి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ చూస్తున్నారా, ఇవన్నీ పైపులు, వాటరు, గ్యాసు, మళ్ళీ హెల్మెట్ అన్నీ ధరించి మనకన్నా ముందుగా మనం లోపల ఉంటాం, మనం ఏం చేయలేం, చుట్టూ అగ్ని కనపడుతూ ఉంటుంది. వీళ్ళు దూకుతూ మన ప్రాణాన్ని రక్షిస్తారు. సైనికులు ఏం చేస్తారు? దేశాన్ని రక్షిస్తారు. డాక్టర్లు ఏం చేస్తారు? రోగిని రక్షిస్తారు. ప్రాణం రక్షించే వాళ్ళు మనకి ఎలా ఎటువంటి ఫ్రెండ్స్? మంచి ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు. చెప్పండి, అది మీకు ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఒక ఫ్రెండ్ ఏమైనా నీళ్ళల్లో కొట్టుకుపోతాడు అనుకో, ఇంకో ఫ్రెండ్ చూస్తా కూర్చోడు, పరిగెత్తుకుని ఆయన కూడా దూకి పిల్లవాడు పక్కకి తీయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగానే ఈ యొక్క అగ్నిమాపక దళ యొక్క వారోత్సవాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు, ఈరోజు ఏప్రిల్ 14వ తారీఖు, ఇప్పటి నుంచి 20వ తారీఖు వరకు వారోత్సవాలు చేసి ప్రజల్లో మేమున్నాం, మీరు ఏ విధమైన అధైర్యపడద్దు, ఎప్పుడు అగ్నిమాపకం ఎప్పుడు ప్రమాదం జరిగినా మాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసిన వెంటనే మేము బయలుదేరి వస్తాము. ఈ కారు వచ్చేటప్పుడు మీకు ఏమి కనపడుతుంటుంది? ఏమి వినపడుతూ ఉంటుంది? సైరన్ వినపడుతూ ఉంటుంది. ఇంకెవరు అడ్డం రాకూడదు. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేస్తారంటే దూకుతారు. దూకి వెంటనే యూనిఫామ్ చేసుకుంటారు. చూడండి, అక్కడ హెల్మెట్ ఉంది చూసారా, ఇక్కడ చూసారు, ఇవన్నీ కూడా నిప్పుని ఆర్పే పదార్థాలు అన్నమాట, వస్తువులు అనమాట. ఇగో అక్కడ చెట్లు అటువంటి రంపం అక్కడ కనపడుతుంది. తర్వాత హెల్మెట్ కనపడుతుంది, షూ కనపడుతుంది. ఇక్కడ నీళ్ళలోకి వెళ్తే ఆ నీళ్ళలోకి దూకడానికి జాకెట్ కనపడుతుంది. అటు పక్కన రక్షించడానికి ఒక ట్యూబ్ లాంటిది చూసారా, అది తగిలిచ్చేస్తారు, మీకు తేలుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా చేయడానికి వీళ్ళు ముందుగా దూకుతారు కనుక అగ్నిమాపక దళం అనేది చాలా ఎటువంటిది ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. దీని కంట్రోల్ ఎవరు ఉంటారో తెలుసా? హోమ్ మినిస్టర్ ఉంటారు. డిజాస్టర్ మేనేజ్మెంట్కి హోమ్ మినిస్టరు హెడ్ ఉంటారు. అదేవిధంగా డీజీ ఉంటారు. ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళకి హెడ్గా ఉంటారన్నమాట. మరి ముఖ్యంగా ఈ యొక్క వారోత్సవాల్లో మనం చేయవలసింది జనరల్ ఏంటి? ఇంటిలోని వస్తువులన్నీ అల్మరాల్లో చక్కగా సర్దుకోవాలి. మీరు మీ మదర్స్కి మీ ఫాదర్స్కి చెప్పాలి, బట్టలు ఎక్కడ పెట్టి అక్కడ పోగ్గా పడేయకూడదు.
చక్కగా మడత పెట్టి అల్మరాల్లో సర్దుకోవాలి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి అగ్గిపెట్టెలు కానీ లైటర్స్ కానీ తర్వాత మండే పదార్థాలు టపాకాయలు వాళ్ళకి ఏం తెలియదు. సేమ్ టపాకాయలు కూడా తినే వస్తువుని కప్పుకి నోట్లో పెట్టుకుంటారు, ఏదైనా అంటించుకుంటారు, డాముని వెళ్తుంది. అలాగే పిల్లలు ఎంతోమంది కూడా మరణించారు, ఎంతోమంది గాయపడ్డారు. కనుక ఇవన్నీ కూడా దూరం ఉంచాలని చెప్పి బాంబే డాక్యార్డ్లో పెద్ద ఓడ ఒకటి ఫైర్ అయింది. దాంట్లో మందుగుండు సామాగ్రితో వచ్చి అక్కడ బాంబే డాక్యార్డ్లో ఉండగా అది ఫైర్ అయింది. కాబట్టి అప్పట్లో 80 మంది ఫైర్ సిబ్బంది చనిపోయారు, 1000 మంది పైగా పబ్లిక్ కూడా చనిపోయారు. అప్పటి నుంచి ఫైర్ డే అనేది ఏప్రిల్ 14 నుంచి ఒక వారోత్సవాలు జరుగుతుంది. అలాంటి అలాంటి ఫైర్లు ఇంకా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకెప్పుడు అలాంటివన్నీ జరగకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇలాంటి అన్నీ చూపిస్తూ జనాలందరికీ తెలియపరుస్తూ వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి ఇళ్లలో కూడా గ్యాస్ ఫైర్లు ఇలాంటివి అవుతూ ఉంటాయి. కాబట్టి వాటన్నింటిని కూడా ఎట్లా నిర్మూలించాలి, ఆ ఫైర్లు కాకుండా ఎలా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అలాంటివన్నీ ఈ వారోత్సవాలు అన్నీ తెలియపరుచుతూ ఉంటాము. కాబట్టి ఈ వారోత్సవాలు చనిపోయిన వాళ్ళకి గుర్తుగా ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి వాళ్ళందరికీ మనశ్శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నాము. దీంట్లో మిక్స్ అయ్యి పెట్రోల్ బంకులు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపులు ఉన్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పార్టీలకు కులమతాలకు అతీతంగా అద్దంకిలో జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అద్దంకిలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలను నిర్వహించారు. టీడీపీ నేతలు నాగినేని రామకృష్ణ, అశోక్, నాగరాజు తదితరులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అద్దంకిలోని స్థానిక బంగ్లా రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు పరుచూరి శ్రీనివాసరావు, జాగర్లపూడి యలమందరావు, వెంకటరత్నం, ఎంఎల్ సుబ్రహ్మణ్యం తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆస్తిలో సమాన హక్కు ఉండాలి, స్త్రీకి కూడా పురుషులతో పాటు స్త్రీ కూడా సమాన భాగమే అని గుర్తించిన ఏకైక వ్యక్తి ఆ రోజుల్లో అంబేద్కర్ గారు. అందువల్ల వారి ఆశయాలకు వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకున్నప్పుడే మనము రాజకీయం ముఖ్యం కాదు, రాజ్యాంగమే ప్రధానం అని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు. రాజ్యాంగానికి ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడే అంబేద్కర్ గారికి మనం ఆయనకు తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి జీవిత విధానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన మొదటి నుంచి కూడా ఒకటే చెబుతాడు, జ్ఞానం అనేది చాలా ముఖ్యం. ఆ జ్ఞానం రావాలంటే విద్య ముఖ్యం. విద్య ఉన్నప్పుడే జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం ఉన్నప్పుడే సంపద వస్తుందని చెప్పి గుర్తించిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. అందువల్ల మనందరం కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ వారికి మనం ఘనంగా గౌరవించుకోవడం జరుగుతుంది. సమీకరించు పోరాడు ఈ 3 ఆశయాలతోటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో రాజ్యాంగాన్ని నిర్మించారు. ఈ 3 పదాల్లో చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకి 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి యువతకి చదువుకొని జ్ఞానం పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకొని పోరాడాలి అనేటువంటి విషయాన్ని సూచించడం మరి
మరి ఆయన జ్ఞానం లేకుండా పోరాడటం అనేది ఒక దిశ లేనటువంటి ప్రయాణం అని, పుస్తకాలు చదువుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అనేటువంటిది యువతకి స్ఫూర్తిగా చేయటం. మరి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఓటు హక్కు కాదు. ప్రజలు ఒకరికొకరు సోదర భావంతో, కుల మతాలకు అతీతంగా ఒక సోదర భావంతో మెలగాలని, మరి ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకోవాలని, కలిసి హక్కుల కోసం పోరాడాలని చాటి చెప్పినటువంటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. మరి అటువంటి ఆయనకి ఘనమైన నివాళిని మనందరం తెలుపుకోవటం మరి మన అదృష్టంగా భావిస్తూ, అదే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు నిన్న జరిగినటువంటి 33% మహిళా బిల్ యొక్క రిజర్వేషన్ బిల్ అనేది మనందరం చాలా గొప్పగా, ప్రతి మహిళ కూడా గొప్పగా భావించాలన్నటువంటి విషయం. మరి నారీ శక్తి యోజన అధీనం అనేటువంటిది మరి ఈరోజు దాని ప్రతి ఇంటికి దీపం ఇల్లాలు అని ఎట్లాగైతే మహిళల గురించి మనం గొప్పగా చెప్పుకుంటామో, మరి అదేవిధంగా మరి ఈరోజు మహిళల గురించి నరేంద్ర గారు మోడీ గారి యొక్క నాయకత్వంలో అంటే యువకులు ముందంజలో ఉండాలి, అలాగే మహిళలు కూడా ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు మన ప్రభుత్వంలో మరి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మరి ఒక మహిళగా మరి అలాగే ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు అంతటి శక్తివంతమైన శాఖలో ఉన్నారు అంటే అది మరి నరేంద్ర మోడీ గారికి మరి మహిళల పట్ల జలధార జలహారతి కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని అద్దెకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అద్దెకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీల్లో మంగళవారం ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించారు. గోవాడ గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎంపీడీఓ వరుదిని పాల్గొని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 2 చలివేంద్రాలను ప్రారంభించి గ్రామ సభలో పాల్గొన్నారు. గ్రామ సభలో అభివృద్ధి పనులు, జలధార, జలహారతి, ఎన్ఆర్జేసీ పనుల గురించి ఎంపీడీఓ వరుదిని చర్చించారు. అందరూ కలిసి గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మనం ఒక అంచనాకి రావడం కోసం ప్రతిసారి ప్లానింగ్ గ్రామ సభ అంటారు, ప్రతిదీ ప్లాన్ చేసుకోవడానికి ఇప్పుడు పెడతారు. ఈ పెట్టినవన్నీ ప్రతి దాంట్లో అప్రూవల్కి పంపించుకోవాలి. ఇప్పుడు ఈసారి మనకి స్పెషల్గా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి అని ఒక ప్రోగ్రాం పెట్టింది. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడం కోసం పెట్టింది ప్రోగ్రాం. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ మొత్తం 15వ తేదీ లోపు వేసి 25 లోపు పర్మిషన్స్ తీసుకుంటాం. పర్మిషన్ తీసుకుని మిగతా 75 రోజుల్లో పనిచేస్తుంది. దానికోసం పెట్టింది. ఇవాళ మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి కలిసి బాగాలేదని సెలవు పెట్టారు. ఈరోజు అంబేద్కర్ జయంతి, అలానే తరఫు నుంచి ప్రత్యేకంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గ్రామ ప్రత్యేక అధికారి అయినటువంటి వరుదిని మేడం గారికి గ్రామ ప్రజల నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అలాగే చక్రపాలెం గ్రామ ప్రజల నుంచి ఇప్పుడు ఈ సభ సంబంధించి కొన్ని ఎజెండా అంశాలు అనేది నేను చదివి వినిపిస్తాను. దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మొదటిది, గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం వేసవికాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరాకు ఎటువంటి అవరోధంతో గ్రామ సభ ఆమోదం జరుగుతుంది. మరొకటి, అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టడం గ్రామ సభ ఆమోదం జరుగుతుంది. గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేయుచున్న పారిశుద్ధ్య కార్మికులు, క్లాబ్ మిత్రాలు, షెడ్ మిత్రాలు, ఇతర అద్దంకి మండలం శాంతినగర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దర్శి నుంచి హైదరాబాద్ వెళుతున్న
వెళ్తున్న కారును శాంతినగర్ వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్బర్ ఖాన్కు గాయాలు అయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుని 108 వాహనంలో అద్దెకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అద్దెంకిలోని స్థానిక బంగ్లా రోడ్లో మాల మహానాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐక్యవేదిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ పూలే జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆదివారం ఏర్పాటు చేసిన వ్యాసరచన డిబేట్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కమిటీ సభ్యులు ప్రథమ బహుమతి 3,116 రూపాయలు, ద్వితీయ బహుమతి 2,116 రూపాయలు, తృతీయ బహుమతి 1,116 రూపాయల చొప్పున అందజేశారు. ఈనాడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కూడా మనం రక్షించుకోవాల్సిన దౌర్భాగ్యం మనకి ఏర్పడింది. మరి ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, తనకు నచ్చిన విషయాన్ని రాసుకునేటటువంటి స్వేచ్ఛ ఉంది. కానీ అవి మీకు లేవు. ఇవాళ నేను చెప్పిందో మీరు చేయాలి, నేను చెప్పినట్టుగానే మీరు రాయాలి అనేటటువంటి హక్కును హరించేటటువంటి ఒక వ్యవస్థ ఈనాడు దేశవ్యాప్తంగా కూడా అమలు జరుగుతుంది. కాబట్టి దీనికి మనం ఏదో అంబేద్కర్ జయంతి వేడుకలాగా కాకుండా దాన్ని రక్షించుకోవడానికి, అమలుపరిచేదానికి కూడా ఇవాళ ఉద్యమాలాగా మరి హక్కులు కూడా సంఘాలు ఏర్పడి అంబేద్కర్ గారి ఆయన ఆశయాల్ని కొనసాగించేదానికి మనం అందరం కూడా ప్రత్యేకత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి కార్యక్రమాన్ని అద్దెంకిలోని బంగ్లా రోడ్లో కలిగినటువంటి వారి యొక్క కాంస్య విగ్రహం వద్ద ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక మరియు ఇతర ప్రజా సంఘాలు అందరూ కూడా చాలా ఘనంగా వారికి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. వారందరికీ మా ఐక్యవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, జైభీములు తెలియజేస్తున్నాను. వారు ఎంతో త్యాగం చేసి తన జీవితాన్ని, తన ఆరోగ్యాన్ని, తన ప్రాణాన్ని, తన భార్య బిడ్డల యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేసి భారతదేశానికి దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని రచిస్తే ఈరోజు మనందరం కూడా సుఖశాంతులతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి రాజ్యాంగ సంక్షోభాలు లేకుండా భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు, అలవాట్లు కలిగినటువంటి ఈ సువిశాల భారతదేశంలో ఈ రోజుకి రాజ్యాంగ సంక్షోభం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదంటే కేవలం ఆ ఋషిశ్వరుడైనటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి దృఢమైన రాజ్యాంగం అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవటం యావత్ భారతీయ పౌరుల యొక్క బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ పెద్దలు ముఖ్య ఆ వీధుల్లోకి దళితులు రానికుండా ఉండటం, ఏదో ఆ రోజుల్లో చదువులేని టైంలో మనస్ఫూర్తి ఆధారంగా జరిగిపోయింది. ఈ రోజు కూడా అత్యున్నత చదువులు చదివి అమెరికాకు వెళ్ళి అందరూ ఆకాశం అంతా బిల్డింగ్లు కట్టి ఎస్సీ ఎస్టీలకి ఇల్లు ఇవ్వము అని బోర్డులు పెట్టే మూర్ఖులున్న రోజులు ఇది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక ఎంఈఓని. మా ఇంటికి నెలకి 2,60,000 జీతం వస్తుంది. నాలాంటి వాడికి ఇల్లు ఇవ్వకపోతే ఏం చదువుకున్నాం మనం? చదువు వల్ల ఏమి ఆలోచించాం? చంద్రమండలంలో మీదకి మానవుడు ఈ రోజుల్లో ఎస్సీ ఎస్టీలకు ఇల్లు ఇవ్వం, క్రిస్టియన్స్కి ఇవ్వం అనేది ఒకసారి అగ్రవర్ణాలు ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. వాళ్ళ వ్యాపారాల్లోకి ఎస్సీ ఎస్టీలు రావచ్చు, వాళ్ళ వల్ల టిఫిన్లు చేయడానికి ఎస్సీ ఎస్టీలు రావచ్చు, వాళ్ళ కొట్టుల్లో వస్తువులు కొనడానికి ఎస్సీ ఎస్టీలు రావచ్చు. కానీ వాళ్ళ ఇంట్లో అద్దె కొనడానికి మాత్రం ఎస్సీ ఎస్టీ పనికిరాడా? క్రిస్టియన్ పనికిరాడా? ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు బిఆర్ అంబేద్కర్ అభివృద్ధి చెందాడు అంటే ఒక బ్రాహ్మణుడైన అంబేద్కర్ పుణ్యం వల్ల అభివృద్ధి చెందాడు. పుచ్చపల్లి సుందరయ్య రెడ్డి గారు ఆయన 100 ఎకరాల భూమిని పేదలకు దానం చేసి తన పొలం
కూడా ఎవరైనా దశ అందరూ కూర్చోవాలి. అందరూ వాటర్ ఉంది, అల్పాహారం కూడా ఉంది. మేదరమెట్ల ఆర్టీసీ బస్టాండ్లో స్లాబ్ పెచ్చులూడి ప్రయాణికుడి మీద పడడంతో తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బస్ కోసం ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు వేచి ఉన్న సమయంలో స్లాబ్ పెచ్చులు ఊడి ప్రయాణికుడి మీద పడ్డాయి. మరికొందరు ప్రయాణికులు త్రుటిలో తప్పించుకున్నారు. గాయాలైన వ్యక్తిని ప్రైవేటు వాహనంలో హుటాహుటీన వైద్యశాలకు తరలించారు. అంబేద్కరిజం అంటే అగ్రవర్ణాలను తిట్టడం కాదు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన అంబేద్కరిజం అని అద్దంకి కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏజీపీ బత్తుల రామకోటయ్య అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం అద్దంకి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసి సుబ్బాయమ్మ అనే పేద వృద్ధురాలికి 4,000 రూపాయలు విలువ కలిగిన నిత్యావసర సరుకులు బియ్యం బార్ అసోసియేషన్ తరఫున బీఆర్కే, పిఎల్ఎన్ ప్రసాద్, దశరథ రామయ్య, ధనుంజయ్, గంగాధర్ తదితరులు కలిసి అందజేశారు. అంబేద్కర్ అందరి వారు అని అంబేద్కర్ జయంతి నాడు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పేద మహిళకు అద్దంకి బార్ అసోసియేషన్ తరఫున నిత్యావసర సరుకులు అందజేశారని బీఆర్కే తెలిపారు. అదృష్టం అంబేద్కర్ గారు ఆర్థిక మేధావి, న్యాయ కోవిదుడు, రాజ్యాంగ నిర్మాత, అన్నింటినీ దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు. అలానే మొదట్లో భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన రచించిన రాజ్యాంగం ఉండబట్టే ఈ రోజున మనం భారతదేశంలో కోర్టులన్నీ కూడా కొంత అందుబాటులో ఉంది. న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉన్నది. ఆ విషయం నేను చెప్పడం కాదు, ఆ రోజుల్లో ఉన్న ఎమినెంట్ టూరిస్టులు శాఖలా గారు, పోతే పాల్కీవారావు గారు, వీళ్ళంతా కూడా ఆయన బాటను అనుసరించి న్యాయ వ్యవస్థకు పునాది వేశారు. మరి రాజ్యాంగం ఆయన రచించాడు కాబట్టి ఆ ఎంటైర్ వీటంతా కూడా ఆయనకే దొక్కుతుంది. అందుకే ఆయన ఏమంటామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ ఎ మెనీ సైడెడ్ మ్యాన్. అంటే ఆర్థికవేత్త, బహుభాషా కోవిదుడు, న్యాయ కోవిదుడు, రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు. ఈ నటి అలాగే కూడా న్యాయశాఖ మంత్రిగా మొదట్లో పనిచేశాడు కాబట్టి కోసం పోరాడిన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి న్యాయవాదులు మొత్తం కూడా ఈరోజు అద్దంకి బార్ అసోసియేషన్ తరఫున ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టాము. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు న్యాయవాదులకి పితామహుడు. ఆయన మొదటి న్యాయశాఖ మంత్రి, ఈ రాజ్యాంగాన్ని కూడా రాశారు. ఆయన ఎంతో ఉన్నత విద్య చదివి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రాసి చట్టబద్ధమైన పరిపాలన రాజ్యాంగం ద్వారా అందించడం ఈ ప్రజాస్వామ్య ప్రజలందరూ కూడా చాలా శుభసంగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి కులాంతర వివాహాలు అనేవి ఎంతో సమానత్వానికి నాందని చెప్పారు. అందులో భాగంగానే పేద పిల్లలైనటువంటి తండ్రి ఒక కాపు సామాజిక వర్గం నాయుడు, వాళ్ళ అమ్మ ఒక దళితుడు, వాళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకొని వాళ్ళ ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల మరణించున్నారు. వాళ్ళ జీవనోపాధి కూడా కష్టమైన తరుణంలో వాళ్ళ అమ్మమ్మ గారు వృద్ధాప్య పెన్షన్ తోటి వాళ్ళని పోషిస్తూ వాళ్ళ జీవన స్థితిగతులు బాగలేవు, అర్థాంతరంగా వాళ్ళు చదువు నాపారు. దాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నాకు కొంచెం బాధేసింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం చేపట్టి కొంతమందిని కూడా ప్రేరేపించుదామనే ఉద్దేశంతో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
వివాహం ప్రేమ వివాహాల ద్వారా కులాంతర వివాహాల ద్వారా సమానత్వం సాధించాలంటారు. అలాంటి సమానత్వంలో భాగంగా పెళ్లి చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు మరణించి ఈరోజు బాధపడుతున్న తరుణంలో మేము వాళ్ళకి నెలకి నిత్యావసర వస్తువుల్ని సమకూర్చాము. అదే కాకుండా పుర ప్రముఖులందరినీ కూడా వాళ్ళకి సహాయం చేయాలని వేదిక నుంచి పిలుపునిస్తున్నాను. రాజకీయ పక్షాలు కూడా వాళ్ళకి నివాసానికి స్థలాలు ఇచ్చి వాళ్ళ చదువుకి తోడ్పడాలని గౌరవ మంత్రివర్గ గొట్టిపాటి రవికుమార్ గారిని కూడా నిర్ణయించుకుంటున్నాను. అంతేగాని న్యాయవాదులుగా మేమందరం కూడా అద్దంకి బార్ అసోసియేషన్ నుంచి తొలి అడుగు వేసాము. మీరందరూ కూడా ఈ తొలి అడుగు 1000 అడుగులు కావాలా, వాళ్ళ కుటుంబానికి ఒక మేలు జరగాలనే ఉద్దేశంతో పెద్దలు వారిని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు, అన్ని పాఠశాలకు సంబంధించిన యాజమాన్యాలకు, అదేవిధంగా కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ రోజున అంబేద్కర్ గారిని ఎడ్యుకేషన్ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన రాతి ముఖ మండపం నిర్మాణానికి సంతమాగులూరు మండలం మక్కినవారిపాలెంకు చెందిన ఏలూరి వీరనారాయణ విజయలక్ష్మి దంపతులు 1,11,116 రూపాయలు విరాళమును మంగళవారం చైర్మన్ మురళికి అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఎస్ఎస్ ఆచార్యులు చిన్నబాబు కలిసి ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం అందజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ మండల అధ్యక్షులు కాదర్ బాషా ఆధ్వర్యంలో సంతమాగులూరు మండలంలో మంగళవారం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి కాదర్ బాషా సిపిఐ పార్టీ కార్యకర్తలు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ గురించి సిపిఐ నేతలు కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడలో నడవాలని తెలియజేశారు. మన భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఏల్చూరు గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూలమాలలు వేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సంతమాలూరు మండల సమితి ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ గారికి నివాళి అర్పించడం జరిగింది. అంతేకాకుండా భారతదేశ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండి వాళ్ళు జీవించడానికి ప్రత్యేకమైన రాజ్యాంగపరమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కూడా ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళు జీవించడానికి కావలసినటువంటి అవకాశాలను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అద్దెకి న్యూస్ ఇంతటితో సమాప్తం.